RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగి వలస గ్రామంలో ఏనుగుల గుంపు సృష్టించిన బీభత్సం ఒక నిస్సహాయ రైతును కన్నీరు పెట్టించింది. గంగరేవి వలస గ్రామానికి చెందిన రైతు కోడి తిరుపతిరావు తన పొలంలో ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు మాట్లాడుతూ గత 7-8 సంవత్సరాలుగా ఏనుగుల బెడద తీవ్రంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం తన పంటకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. చివరికి తన భార్య మెడలోని తాళిని కూడా అమ్ముకొని పంటలు మాదుపులు పెట్టానని అన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. సుమారు 8 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు నేను బాగానే ఉన్నాను. ప్రతి సంవత్సరం నాకు పంట పోతుంది. దీనివల్ల నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇదిగోండి నా గుండె ఆపరేషన్ కూడా అయ్యింది. దానికి అప్పులు అయ్యాను, పంట మీద అప్పులు అయ్యాను. నా సోలార్ కూడా ఇచ్చింది ప్రభుత్వం, ఎంత కొంత డబ్బు కట్టాను. సోలార్ ప్లేట్లు కూడా తీసేది కొన్ని. సోలార్ కరెక్ట్ పని చేయకుండా మేము బతకాలా ఉండాలా ఏడు చెప్పండి. ఈ భూమే మాకు బతుకు. నీ వ్యాపారం లేదు ఏట్లేదు. పంట ఇప్పుడు 2 ఎకరాలు ఇక్కడ, మరే వేరే పొలం 1 ఎకరా. ప్రతి సంవత్సరం నాకు పంట పోతుంది. ఫారెస్ట్ వాళ్ళు కడిగినే తిప్పుతారు. 3 రోజుల కంచి వాళ్ళు పొలం అక్కడే ఉంటుండ్రు. వాటికి ఏటాను లేదు. తిన్నని మా కోనాలు గొర్రెలు మేపినట్టుగా మేపుతాండ్రు అంతే. ఈ రోజుకి నా పంట అయిపోయింది. ఇల్లే అదే అక్కడే నా పక్క పొలం చెరువు పక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాం. అది నా పరిస్థితి. నేను ఉండాలా, రైతులను బతకాలా చెప్పండి. మరి ఎందుకండి ప్రభుత్వము ఇవన్నీ మాకు ఏడు చేస్తండి ప్రభుత్వము. 8 సంవత్సరానికి మన్యం జిల్లాలో ఏనుగులు వచ్చారు. ఏటి మీరు చూస్తాండ్రు. ఎవరు పట్టించుకుంటే ఒకళ్ళు వచ్చిన కొత్తోడని పట్టింపు చేసుకోవాలి కదా. మా రైతు బాధ మేము దీని మీద బతకాలండి. భూమి మీద మా పిల్లం పెంచాలి. 3 రోజులు కానీ తిండి చెప్పలు లేదు. ఇటువంటి అంతే ఇదే చెడు చేసం దొంగ మారగాలి. మేము విప్లవం లేపాలి. ఇప్పుడు ఏంటండి ప్రభుత్వం ఉండే మాకేడు చేస్తాను న్యాయమా? ఇదేనా మా పరిస్థితి? గుండాపసలు అయిపోతాను మీరు చేసిన పనులకి. ఏనుగులు ఉండే ఏడు చేస్తాను. ఎలక్షన్ వచ్చినప్పుడు తాగడానికి మందు ఇచ్చేస్తాండి. నాయకుల కింద కట్టలు దోసేస్తాండ్రా. ఇదేనా మా రైతులు పంట చూడండి. ఇదంతా ఇదేనా మాకు అన్యాయం చేసేట్రా? చచ్చిపోలా మా పొలాన్ని మేము. ఎందుకండి మాకు మా జీవితాలు ఎందుకండి? మొత్తం ఏదో బాంబులు వేసేయండి వరాల. మన ఎలాగా అయ్యింది కదా, అలా బాంబులు వేసేయండి చచ్చిపోతామా. అప్పులు చేసి ఎందుకండి? మా మెల్లం తాళ్ళు కూడా మా భార్య మెల్లం తాళ్ళు లేకుండా ఇది ఎందుకండి? నా బతుకో ఇది ఎందుకంటే? నా పొలం ఎందుకండి? ఎందుకండి నా జీవితమా? ఏడు చేస్తాండి అండి. ఇదంతా ప్రభుత్వమా? ఇన్ని సంవత్సరాల 7 సంవత్సరాల నుంచి ఏనుగులు మా పంటలు ఎలాగ అయిపోతే ఏడు చేస్తాం. మేమేం చేస్తామో నాయన, మేము ఏడు చేస్తామని నాయన. మేము బతకాల వద్దా లేకపోతే ఉరిపోసేయండి చంపేదా మీ ప్రభుత్వం మొత్తం. ఎందుకండి జీవితాలు మాకు? మా జీవితాలతో ఆడించుకుంటారా? మా పంటలు పాడు చేస్తారా? ఏది 8 సంవత్సరాలు కలిసిపోతుంది. ఏదండి నష్టం మాకు? మరి రైతే ఎరుపు రైతే రోజు అంటారు. ఏమి రోజంట? పొలాన్ని మేము ఏడుచుకొని చవలంట రైతే రోజా? ఎప్పుడు చెప్పాడండి ఇవన్నీ? రైతులు రోజు